జై శ్రీ రాధాకృష్ణ. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ మోస్ట్ హెల్దియెస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు. అది ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దాంట్లోకి 1 కప్పు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు యాడ్ చేసుకోండి. వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సుకున్న అవసరం అయితే లేదు. నార్మల్గా లిటిల్ బిట్ క్రంచీ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే అస్సలు వేపకూడదు. పక్కకి తీసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లోకి కొంచెం మరొక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని వాల్నట్స్ ఇంకా బాదం కూడా వేసుకోండి. అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. కొంచెం సేపు మాత్రమే, కొంచెం క్రంచీ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. తరువాత సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వాటిని కూడా అలానే కొంచెం ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవచ్చు. 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకోండి, అంటే అవిసె గింజలు. ఇది చాలా మంచిది హెల్త్కి, హెయిర్కి మంచిది, ఇంకా వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏ డ్రై ఫ్రూట్ వేపాలన్నా 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు పీనట్స్, తర్వాత తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 కప్పు నువ్వులు తెలిసిందే కదా, పూర్వకాలం నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు. గర్ల్స్కి అయితే చాలా మంచిది. అన్నీ ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి. అలానే ఖర్జూరంని కూడా సీడ్స్ అన్నీ తీసేసి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లోకి ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 నుంచి 3 వరకు టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకుని మనం ఖర్జూరం అనేది సీడ్స్ అనేది తీసేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని పేస్ట్ లాగా చేసుకుని దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. లడ్డు అనేది ఫామ్ అవ్వడానికి ఇంకా స్వీట్నెస్కి కూడా ఈ ఖర్జూరం అనేది యూస్ అవుతుంది. ఎలాంటి షుగర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది. ఖర్జూరం విడిగా తినాలంటే తినలేం, అదే ఈ లడ్డూలో అయితే ఖచ్చితంగా తినేస్తాం తెలియకుండానే. అన్ని డ్రై ఫ్రూట్స్ రోజు తినాలంటే అంత టైం కూడా మనకి సరిపోదు, అన్నీ తీసుకుని తినాలంటే. అదే ఈ లడ్డూలా అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి, అంతే యూస్ఫుల్ కూడా. వెయిట్ లాస్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత కమ్మగా అంత బాగుంటుంది అన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇంచక్క తింటారు. పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు, ఎవరైనా తినచ్చు. కాకపోతే కొంచెం కష్టపడితే చాలు. ఒక 1 మంత్కి సరిపడా లడ్డు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకొకటి పొద్దున్నే ఒకటి తింటే సరిపోదు. అన్నీ ఇలా ఫ్రై చేసుకునేవి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని మనం వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దు. చూసారా, ఒక్కసారి ఇలా అనేసరికి మొత్తం ఫైన్ పౌడర్ అనేది అయిపోతుంది. మీకు కావాలంటే కొంచెం కచ్చాబిచ్చగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, అంటే నోటికి మంచిగా తగలాలనుకుంటే. ఫైన్ పౌడర్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. తర్వాత దాంట్లోకి ఆ పౌడర్లోకి ఖర్జూరం ముద్దని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా ఆ పౌడర్కి ఆ ముద్ద అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం ట్రై చేసి చూడండి, బాగా వచ్చిందంటే ఎక్కువ ట్రై చేయండి. మాకు అలవాటు కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాం. మొత్తం అంతా పట్టేసిన తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా చేసుకుని ఒక బాక్స్లోకి పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.